ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఉసిరికాయలు నీట్గా కడగాలి. కాయకి చెంబ లేకుండా తుడుచుకోవాలి. తరువాత కాయలకి నాట్లు పెట్టాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఉసిరికాయలు బాగా వేగించుకోవాలి. కాయ మెత్తబడేంత వరకు వేగించాలి. పచ్చడికి తగినంత చింతపండు తీసుకొని చింతపండు పులుపు స్టవ్ మీద ఉడుకుతుండగా పక్కన ప్యాన్లో మెంతులు వేపుకోవాలి. నెక్స్ట్ మనం తాలింపుకి కావాల్సిన ఎండుమిరగాయలు చీల్చి పక్కన పెట్టుకోవాలి. ఎల్లుల్లి కూడా దంచి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు కొళ్ళు అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. పచ్చడికి తాలింపు పెట్టాలి. ముందుగా మనం ఆవాలు వేసుకొని పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి అయితే బాగా వేగించుకోవాలి. ఇప్పుడు పచ్చడి ఎలా కలపాలో చూసేద్దాం. పచ్చడికి తగినంత కారం, ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడు ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం చింతపండు పులుపు వేసేయాలి. పులుపు వేసినాక ఒక 2 minutes అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఉసిరికాయలు వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత నూనె కూడా వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్లీ పచ్చడిలో కావాల్సిన స్పెషల్ ఏంటంటే తాలింపు. ఫైనల్గా మనమైతే తాలింపు వేసుకోవాలి. ఉసిరికాయ పచ్చడి చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, అందుకే మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.